వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 23rd జూలై 2025. మనం ఈరోజు నిఫ్టీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనం ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో ఈ రేంజ్ అనేది 25,150 ఆ రేంజ్ అనేది మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈరోజు నిఫ్టీ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనకి ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో అది బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మనం ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో దానిపైన ఎప్పుడైనా ఇండెక్స్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే అది సపోర్ట్ తీసుకుని హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. వేరేజ్ ఇక్కడ చూస్తే ఏంటంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనకి సపోర్ట్ అనేది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ సపోర్ట్ ఎప్పుడైతే స్టాక్ దాని కింద ట్రేడ్ అవుతుందో అది ఒక రెసిస్టెన్స్ అవ్వడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా ఇండెక్స్ అనేది మనకు ఆల్మోస్ట్ 25,030 లెవెల్ లో టచ్ అయ్యి మళ్ళీ ఒక చిన్న బౌన్స్ అనేది ఒక రీట్రేస్ తర్వాత మళ్ళీ స్లో అండ్ స్టడీగా మళ్ళీ ఆల్మోస్ట్ డేలో ఎక్కడుందో ఆ రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ డేలో టచ్ అయ్యి ఆల్మోస్ట్ 25,060 రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది ఒకసారి మన డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూస్తే మనకు ఒక క్లియర్ రఫ్ ఐడియా రావడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ నుంచి ఒక డీసెంట్ ర్యాలీ తర్వాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఈ రేంజ్ ఉందో 25,500 రేంజ్ నుంచి ఒక డీసెంట్ ర్యాలీ తర్వాత అంటే 25,650 ఆ రేంజ్ నుంచి మార్కెట్ అనేది స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ రావడం చూడడం జరిగింది. అంటే మనకి ఏంటంటే ఇక్కడ చూస్తే ఏంటంటే ఇక్కడ ఒక లో హై ఫామ్ అయింది, దాని తర్వాత ఫ్రెష్గా ఇక్కడ ఒక లో, తర్వాత మళ్ళీ లోయర్ హై ఫామ్ అయింది, తర్వాత లోయర్ లో, ఆ విధంగా ఇండెక్స్ అనేది డౌన్ అవుతూ వస్తుంది. అంటే ఈ బేసిస్లో చూస్తే మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతుందో ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఈరోజు ఏదైతుందో అది మనకి ఇంపార్టెంట్ పాయింట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 25,200 అనుకోండి, మనకు రఫ్గా 25,200 అని ఒక ఎగ్జాక్ట్లీ ఫిగర్ డ్రా చేస్తున్నాను. 25,200 అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. సేమ్ అదేవిధంగా డౌన్ సైడ్ ఒకసారి చూస్తే మనకు ఏదైతే 25,000 అనుకున్నామో 25,000 అనేది ఒక సైకలాజికల్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 25,000 అనేది ఒక సైకలాజికల్ సపోర్ట్. ఇన్ కేస్ 25,000 సపోర్ట్ తీసుకుంటే మనము లాస్ట్ ఫ్యూ డేస్ అబ్జర్వ్ చేస్తే మనకు 25,000 రేంజ్లో సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది హైయర్ రేంజ్ వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఈ రేంజ్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసుకొని మార్కెట్ డౌన్ సైడ్ రావడం జరిగింది. సేమ్ అదే బేసిస్లో ఇక్కడ మనకు 25,200 రేంజ్లో ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడం జరిగింది. ఎప్పుడైతే 25,000 అనేది బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతే 25,000 అనేది బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. టార్గెట్ వచ్చేసి 25,900 అనేది ఒక టార్గెట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు ఫ్రెష్ బై అనేది ఈ 25,000 రేంజ్లో మనకి ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతాయి అంటే ఫస్ట్ 15 మినిట్స్ ఆర్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ప్యాటర్న్ అనేది బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతాయి 25,000 రేంజ్లో మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు, హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ ఎప్పుడైతే 25,000 బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 25,900. ఈవెన్ 900 బ్రేక్ అయితే ఫర్దర్గా ఇక్కడైతే లో ఉందో ఫ్రెష్ లో ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంది ఎప్పుడైతే 25,900 బ్రేక్ అవుతాయి. బట్ ఇక్కడ మనం ఫ్రెష్ బై మాత్రం ఏంటంటే 25,000 దగ్గర మనకి ఏదైతే బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. 25,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే మార్కెట్ ఈ 25,200 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫర్దర్గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం చూస్తుంటే మార్కెట్ అనేది ఒక ర్యాలీ తర్వాత స్లో అండ్ స్టడీగా కన్సాలిడేట్ అవుతూ డౌన్ సైడ్ రావడం జరిగింది. మనకి ఏదైతే ప్రీవియస్ హై ఏదైతుందో అదైతే 25,200 దానిపైన ప్రాపర్గా క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతే మార్కెట్లో హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మెయిన్గా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ 25,200, అదేవిధంగా సపోర్ట్ వచ్చేసి 25,000, నెక్స్ట్ 24,900 రేంజ్ అనేది మెయిన్ సపోర్ట్ అండ్ 25,200 అనేది ఒక రెసిస్టెన్స్. సేమ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే ఇక్కడ రేంజ్ ఉందో 56,600 అనేది ఒక సపోర్ట్ రేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం ప్రీవియస్గా మార్కెట్ అబ్జర్వ్ చేస్తే ఈ రేంజ్ నుంచి మనకు నెంబర్ ఆఫ్ 2 టైమ్స్ మనకు బయింగ్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా హైయర్ రేంజ్ నుంచి 57,300 నుంచి సెల్లింగ్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ 56,600 దగ్గర సపోర్ట్ తీసుకుంటే అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఫర్దర్గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ 56,000 బ్రేక్ అవుతే మాత్రం ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 56,600 నుంచి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 56,000 అనేది నెక్స్ట్ సపోర్ట్ రేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతుందో 57,300 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. సపోర్ట్ వచ్చేసి 56,600, నెక్స్ట్ సపోర్ట్ 56,100 రేంజ్ అనేది నెక్స్ట్ సపోర్ట్. ఓకే, రేపు మనకు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అనేవి
మోస్ట్లీ ఆఫ్టర్ మార్కెట్ తర్వాత ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేస్తారు. అంటే ఎవ్రీ టైం ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఆఫ్టర్ మార్కెటే వస్తుంది. మనం ఇన్ఫోసిస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఒక ర్యాలీ తర్వాత ఇక్కడ ఒక గ్యాప్ అప్ తర్వాత ఒక బిగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అది డేట్ వచ్చేసి 12th మే 2025. అంటే ఏదైతే ఆ రోజు రేంజ్ ఫామ్ అయిందో 1530 నుంచి ఆల్మోస్ట్ 1630 అనేది ఒక 100 పాయింట్స్ రేంజ్ ఫామ్ అయింది. తర్వాత లాస్ట్ మనకు నెక్స్ట్ అంటే ఈ 12th మే నుంచి లాస్ట్ 2 months మార్కెట్ అనేది అంటే మనకి ఈరోజు జూలై 22 ఉన్నాము. రేపు అనేది రిజల్ట్స్ ఆఫ్టర్ మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ ఎంటైర్ 2 months టైంలో ఒక ఫాల్ తర్వాత ఒక రైజ్ చూడడం జరిగింది. తర్వాత ఇక్కడే కన్సాలిడేట్ అవుతూ స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ వస్తుంది. అంటే మనకి ఏదైతే 1530 రేంజ్లో ఇది ఒక ఇంపార్టెంట్, అదేవిధంగా 1631 అనేది ఇంపార్టెంట్. అంటే మనకు రిజల్ట్స్ తర్వాత ఏదైతే 1530 అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. 1530 దగ్గర ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఫర్దర్గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ 16,030 ఉంది. అంటే ఇన్ కేస్ రిజల్ట్స్ పాజిటివ్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా 1630 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. గ్యాప్ అప్ తో ట్రేడ్ అవుతుంది, హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ మనం ప్రీవియస్ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తుందో ఆ టైంలో అట్లీస్ట్ కమింగ్ డేస్లో 5 to 10% మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇన్ఫోసిస్ స్టాక్ అనేది. ఆ బేసిస్లో మీకు ఈ ఇంపాక్ట్ అనేది మనకు రేపు వెడ్నెస్డే కదా థర్స్డే రోజు మార్నింగ్ తెలుస్తుంది. బట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ 1530 నుంచి 1630 అనేది ఇంపార్టెంట్ పాయింట్. మండే అంటే మనకు థర్స్డే రోజు ఈ లెవెల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ట్రేడ్ సెటప్ ఒకసారి చూసి మనం ట్రేడ్ చేసి అక్కడి నుంచి ఒక 5 to 10% ఇన్ఫోసిస్లో మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది కమింగ్ డేస్లో, నాట్ 1 or 2 డేస్లో. కమింగ్ డేస్లో 5 to 10% మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.